ఓవరాల్గా చూస్తే మాత్రం అనేక రకాలైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి అనేక కీలకమైనటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఎన్డీఏకి మద్దతు పలికారేమో అనేటటువంటి ఒక చర్చ అయితే తీవ్రంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు ఫర్ ది అప్డేట్స్. ఒకసారి సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు ఏమంటారు, బీహార్ ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా? ఇప్పుడు గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సీట్లు కొంత తేడా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ తేడా 1%. గెలిచిన ఫ్రంట్కు ఓడిపోయిన ఫ్రంట్కు మధ్య తేడా 1%. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా 1 or 2% ఎటు షిఫ్ట్ అయితే అటు ఆ ఫ్రంట్ గెలవచ్చు. ఇప్పుడు చెప్తున్నటువంటి కూడా ఎన్డీఏ 130 వరకు గెలవచ్చు మ్యాక్సిమం, తర్వాత వీళ్ళు 100 వరకు గెలవచ్చు అని చెప్తున్నారు. అట్లాగే జనసురాజ్ పార్టీ మొన్నటి వరకు వచ్చినటువంటి సర్వే ప్రకారం ఓట్లు 5-6 సీట్లు వచ్చినా ఓట్లు ఒక 11% వరకు స్కోర్ చేస్తుందని చెప్పేసి అదొక ఎక్స్పెక్టేషన్ వచ్చింది. కాబట్టి జనసురాజ్ పార్టీ ఎంత ఓటింగ్ పోల్ చేసుకుంటది, అది ఎవరు ఓట్లు పోటీ చేయించుకుంటది అనేటువంటిది కంపల్సరిగా ఒక గెలుపు ఓటములు కొన్ని దరిదాపు 20-30 నియోజకవర్గాలు అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అట్లాగే ఎంఐఎం ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం పోటీ చేస్తే ముస్లిమ్స్ ఈ కాంగ్రెస్ ఫ్రంట్కే ఓటు చేస్తారు, ఆర్జేడీ ఫ్రంట్. ఎంఐఎం పోటీ చేసినప్పుడు వాళ్ళు కూడా గత అనేక రాష్ట్రాల్లో, నార్త్ రాష్ట్రాల్లో 4-5 సీట్లు వచ్చినాయి. ఓట్లు ఒక 20-30 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలని వాడగొట్టుకుంటూ వస్తుండే ఎంఐఎం. కాబట్టి ఇప్పుడు బీహార్లో కూడా దరిదాపు మనకున్న అంచనా ప్రకారం అప్పుడు ఎస్ఐఆర్ మీద జరిగిన చర్చల్లో 11 నియోజకవర్గాల్లో అబ్సల్యూట్ గా ముస్లింల చేతులు ఉన్నాయి గెలుపోటములు. ఇంకో 25 నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి రేపు ఎంఐఎం పోటీ చేయించుకునేటువంటి ఓటింగ్ శాతం ఎంత అనేది కూడా వీళ్ళు ఎక్కువ పోలింగ్ ఎంఐఎంకు పోలైతే ఖచ్చితంగా ఎన్డీఏకి అడ్వాంటేజ్. అట్లా కాదు ఈ కాంపిటీషన్లో ఎంఐఎం ఓటింగ్ ఏం లేదు అనుకున్నప్పుడు రిలేటివ్లీగా డిసడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది రెండో అంశం. అసలు ముఖ్య అంశం ఏంటంటే ఎలక్షన్ల ముందర కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళకు 10,000 రూపాయలు క్రెడిట్ చేసింది అకౌంట్ లో. కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉచితాలు వద్దు, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గించాలని ఎవరు చెప్పినా ఆచరణకు వచ్చే వరకల్లా అది పాటించలేకపోతున్నారు. తర్వాత బీజేపీ కూడా కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత తన వ్యూహం మార్చుకుంది. కర్ణాటక ఎలక్షన్స్ అయిపోగానే ఒక జాతీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కేవలం హిందుత్వం సరిపోలేదు, సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా మేము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కర్ణాటక ఎలక్షన్ సమీక్షలో చెప్పాడు. అది అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా వచ్చే వరకల్లా ఉమెన్ ప్రోగ్రామ్స్ చాలా ఇంప్లిమెంట్ చేశారు. అట్లాగే ఇప్పుడు బీహార్ వచ్చే వరకల్లా ప్రతి మహిళ అకౌంట్లో 10,000 జమ చేశారు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఫ్యాక్టర్స్ ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. రెండవది, ఇండి కూటమిలో అడ్జస్ట్మెంట్ లేవు. దాదాపు కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య ఒక 8 సీట్లలో లేదు, కమ్యూనిస్టులు ఆర్జేడీ మధ్య ఒక 4-5 సీట్లలో లేదు. ఇట్లా దరిదాపు ఒక 15 సీట్లల్లో వాళ్ళకు పొత్తులు కుదరలేదు. కాబట్టి ఈ ప్రభావం ఆ నియోజకవర్గాలుగానే పక్క నియోజకవర్గాల్లో కూడా జూబ్లీ హిల్స్ పర్సెంటేజ్ 47, కొన్ని సర్వేలు 47, కొన్ని సర్వేలు 48 ఇలాంటివి చూపిస్తున్నాయి కదా సార్. అంటే అక్కడ ఓటు పర్సెంటేజ్ ఆ మాత్రం పెరగడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఎలక్షన్ ముందు మైనార్టీకి సంబంధించిన ఆయన్ని మంత్రిని చేయడం కూడా ఒక ప్లస్ పాయింట్ వాళ్ళకి యాడ్ అయింది అనుకోవచ్చా? ఇక్కడ జూబ్లీ హిల్స్ మనం అనుకున్నదే. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో ఎంత కాన్సన్ట్రేట్ ఉంటుందో రాజకీయ పార్టీలు, మిగతా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓవరాల్ తెలంగాణలో ఎలక్షన్ లేవు. హైదరాబాద్లో ఉన్న 24 సెగ్మెంట్లు ఎలక్షన్స్ లేవు. ఒక సెగ్మెంట్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు మోహరించినాయి, అన్ని పార్టీలు కేటాయించినాయి. ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎట్టయితే 100 మందికి ఒక ఆర్గనైజర్ ఉంటారో, ఇవాళ 3 పార్టీలకు కూడా 100 ఓట్లు ఒక్కొక్క ఆర్గనైజర్ని పెట్టి మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ చేస్తే ఆ మాత్రం పెరుగుతుంది. కాబట్టి అజారుద్దీన్ మంత్రి చేయటం వల్ల పెరగటం కాదు. హైదరాబాద్ అజారుద్దీన్ ఎంతకు ఉపయోగపడతారంటే ముస్లిం ఓట్లు ఎంఐఎం బలపరిచినటువంటి ఓటింగ్ డిస్టర్బ్ కాకుండా ఇంకొంత కన్సాలిడేట్ కావడానికి అంతవరకు మార్జినల్ ఇంప్రూవ్మెంట్ కు అజారుద్దీన్ మంత్రి పదవి ఉపయోగపడుతుంది తప్ప అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెంచడంలో హైలీ ఇంటెన్సివ్ క్యాంపెయినింగ్, ఆ తర్వాత ఇంటెన్సివ్ మేనేజ్మెంట్
ప్రతి మనిషిని తీసుకొచ్చి ఓటింగ్ చేయించుకోవటం అట్లా ప్రయత్నం చేస్తే ఆ మాత్రం 45% పోయినసారి జరిగింది, 45.4% జరిగింది. ఇప్పుడు అబౌవ్ 50 జరగవచ్చు, 51 52 అచీవ్ కావచ్చు. ఎందుకంటే 6ంటికి అన్ని పోలింగ్ బూత్ల గేట్లు మూసేసారు, కానీ లోపల వరుసలు పెద్ద పెద్ద వరుసలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఓటింగ్ 8 వరకు చేసే అవకాశం ఉంది. అందుకని బహుశా 51 52 పెరగొచ్చు అనేటువంటిది మన ఎక్స్పెక్టేషన్. ఓటింగ్ పెరగటంలో ఇంటెన్సివ్ క్యాంపెయిన్, ఇంటెన్సివ్ మేనేజ్మెంట్ కారణం. రైట్. అమర్ గారు, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ ఏమైనా ఉంది అని అంటారా? అంటే ఇది ఇప్పుడు ఏదైనా ఉప ఎన్నిక జరిగినప్పుడు న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నది కాబట్టి గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి ఒక మిషనరీ అడ్వాంటేజ్, వాళ్ళు రౌడీజం చేశారు. క్లియర్ గా ఈ రోజు పొద్దునటి వరకు వాళ్ళు చీరలు పంచుతున్నారు. ఈ రోజు పొద్దున కూడా మేమే దాదాపు 10 సార్లు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ డబ్బులు ఇచ్చి, అంటే ఓటర్లకు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు వినకుంటే బెదిరిస్తున్నారు. మా ఓటర్లను, అంటే భారతీయ జనతా పార్టీకి ఎవరైతే ఓటు వేయడానికి వెళ్తున్నారో వాళ్ళను బెదిరించి, లేకుంటే ఇక్కడ ఉంటే మీకు అది మీకు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన డబ్బులు రావు, లేకుంటే ఇల్లు రావు, లేకుంటే ఇందిరమ్మ ఇల్లు మేము కట్టియము, నీ లిస్ట్ ఉన్నది నీ పేరులోకి తీసివేపిస్తా, ఈ టైప్ డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే బెదిరించడం జరిగింది. అంటే మనం విన్నాం, డైరెక్ట్ గా ఆయన మైక్ లోనే చెప్పారు, మీరు మాకు ఓటు వేయకుంటే మీకు సన్నబియ్యం రావు, మీరు ఓటు వేయకుంటే మీకు ఇల్లు రావు, మీరు ఓటు వేయకుంటే మీకు మహిళలకు పెన్షన్ రాదు, వృద్ధులకు పెన్షన్ రాదు, సింగిల్ విడో సింగిల్ ఉమెన్ కు పెన్షన్ రాదు. ఈ విధంగా క్లియర్ గా ముఖ్యమంత్రి గారే బెదిరించేసరికి న్యాచురల్లీ అక్కడ ఉండే స్లమ్ ఏరియాలలో ఉండేటి వాళ్ళు, బస్తీలలో ఉండేటి వాళ్ళు పాపం వాళ్ళు భయపడతారు. ఎవరైనా భయపడతారు, వాళ్ళు ఇంకెక్కువ భయపడతారు. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి దాదాపు 37 నుంచి 40% మంది ఓటర్లు గవర్నమెంట్ మీద కొన్ని రకరకాల పాలసీస్ మీద ఆధారపడి ఉండేటి వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఈ బస్తీలలో ఉండే జనాభా, రైట్? సో అటువంటి వ్యక్తులు అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకైనా ఓటేయాలి, లేకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకైనా ఓటు వేయాలి అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నారని మాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మనం చూసాం మొన్న కంటోన్మెంట్ కూడా, అంటే జిహెచ్ఎంసీ ఏరియాలో ఉండే కంటోన్మెంట్ కూడా బై ఎలక్షన్ జరిగింది. అక్కడ సిట్టింగ్ స్థానం సేమ్ ఇక్కడ లాగానే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం, కానీ వాళ్ళు 3rd పొజిషన్ కు వెళ్ళడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 2nd చాలా క్లోజ్ గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గెలిచే సమయంలో ఒక 10,000 ఓట్లతోని భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ 3rd పొజిషన్ కు వెళ్ళడం అయితే కారణం ఏంటంటే ప్రజలు చాలా క్లియర్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీకో మనం ఓటు వేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకున్నట్టు కనబడుతున్నది. ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్ లో మాత్రం ఈ రోజు చాలా అంటే అన్ని ఒకటే విషయానికి దే ఆర్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ వన్, పాయింటింగ్ అవుట్ వన్ ఫింగర్, ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ టు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే జూబ్లీ హిల్స్ ఓటర్లను బెదిరించడం, అట్లాగే వాళ్ళ పార్టీ మరీ బరిదగించి, అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే రౌడీ రాజ్యం వస్తుంది అని అనేటి వాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే 2014 తర్వాత చూడలేదు. అంతకు ముందు కూడా ఒక 3-4 ఏళ్ళు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చూశాం, కానీ ఇలాంటి దౌర్జన్యాలను, ఇలాంటి రౌడీలను, ఇలాంటి దారుణాలను మనం ఈ మధ్య కాలంలో చూడలే. ఇంకా ఈ జనరేషన్, రీసెంట్ జనరేషన్ అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఓట్లు వేసేట వాళ్ళు అయితే ఇప్పుడు చూసి ఉండరు, కానీ ఈరోజు చాలా క్లియర్ గా కనబడుతున్నారు. ఆ టేబుల్ల దగ్గర ఒక 50 మంది నిలబడము, ఇట్ ఈస్ నాట్ అలౌడ్, కానీ వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే పోలీసులు వచ్చి చూడగా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన, పోలీస్ ఆయన. సార్ ఇట్లా కంప్లైంట్ వాళ్ళకి డబ్బులు పంచుతున్నారంటే అవునా ఏ కాలనీ అని చెప్పి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన మీద వాళ్ళ అధికారికి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఆయన సరే అండి చూస్తామని ఆయన చెప్తాడు. అట్లనే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఓటింగ్ జరిగే టైంలో కూడా ఎన్ని గొడవలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎలాంటి ఆందోళనలు నెలకొన్నాయి, ఎలాంటి ధర్నాలు చేస్తున్నారు అనేది మనం ఇప్పటివరకు కూడా చూస్తూనే ఉన్నాం. ఎంత గొడవలు జరుగుతున్నాయి, అరెస్ట్ జరుగుతుంది బీఆర్ఎస్ వైపు నుంచి కానీ కాంగ్రెస్ వైపు నుంచి కానీ. సో మీరు చేశారంటే మీరు చేశారంటే మీరు అని ఇద్దరు గొడవలకే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ గొడవ ఇప్పుడు ఎప్పుడైనా మేడం 2 పార్టీల మధ్య చిన్న గొడవ జరిగింది అనుకోండి, పోలీసులు వచ్చి ఏం చేయాలి, వాళ్ళనో వీళ్ళనో అందరిని సంజాయించి పక్కన కూర్చోవాలి. ఇక్కడ పోలీసులు ప్లస్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ రెస్ట్, అది అన్యాయం కదా మేడం. ఇప్పుడు మేము కంప్లైంట్ చేశాం అనుకోండి, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని, వాళ్ళు వచ్చి మా కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. మీరు ఇక్కడ టేబుల్ మీద కూర్చోవద్దు, అక్కడ కూర్చోండి,
మీరు అసలు టేబుల్ వేయద్దు, ఇది నేరం అని వాడు కట్టెపట్టుకుని ఇట్లా రైట్ అమర్ గారు, మాట్లాడతాడు. ఒకసారి ఎగ్జిట్ పోల్స్ కి వెళ్దాం మనము. ఇటు జూబ్లీ హిల్స్ కానీ అటు బీహార్ ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడదాము. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో 48.5%, మీకు 6.5% కనిపిస్తుంది. అండ్ ఇంకొక సర్వే 47% ఉంటే మీకు 7.8% కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని సర్వేలు మాత్రం. అంటే మీరు ఆ మాత్రమైన పుంజుకున్నారు అనుకోవచ్చా? 7.8, ఇంకొక దాంట్లో 0.8, 6.5 అనేది. లేదు మేడం, లాస్ట్ టైము భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా యూ విల్ బి సర్ప్రైజ్ టు సీ ద ఒరిజినల్ యాక్చువల్ రిజల్ట్. ఎందుకంటే ఈసారి భారతీయ జనతా పార్టీ చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఎందుకంటే బస్తీలలో ఉండే జనాలు బయట చెప్తే, అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కి చెప్తే ఏమైతుందో అనే భయం. ఇందాక నేను చెప్తున్నాను కదా, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే బెదిరిస్తే ఎవరైనా భయపడతారు. ఇప్పుడు 4 ఓట్లు వేసి వచ్చారనుకోండి, వాళ్ళని ఎవరికి వేసినాం అని అడిగారు అనుకోండి, అతను ఎగ్జిట్ పోల్ కోసం అడుగుతున్నారా, సర్వే ఏజెన్సీయా, గవర్నమెంటా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్త తెలియదు కదా. సో ఏం చెప్తాం, కాంగ్రెస్ కి వేసినామండి అని చెప్తారు. సో ఇలాంటి దౌర్జన్యాలు జరిగిన అనేక చోట్ల, రౌడీ రాజ్యం ఉన్న అనేక చోట్ల ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సందర్భాలు మనం అనేకంగా చూసాం ఇప్పటి వరకు. ఎవరికైతే గవర్నమెంట్ ఉంటుందో, ఎవరైతే ఇలాంటి, అంటే గవర్నమెంట్ ఉన్నా ఇట్ డజంట్ మీన్ దట్ దే విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బీహార్ గురించి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అదేదో చాలా డెస్పరేట్ గా ఇరిటేషన్ మోడ్ లో విపరీతంగా బెదిరించుకుంటూ అందరినీ, అలాంటిది ఎక్కడ చూడలేదు మేడం. ఒక్క ఉప ఎన్నిక గురించి ఇప్పుడు ఆయన సీటు పోయేది లేదు. అయినా అంత డెస్పరేట్ గా మీకెవరికి సన్న బియ్యం రావు, మీకెవరికి పథకాలు రావు, లేకుండా మహిళలకు డబ్బులు రావు, ఇదేం బెదిరించుడు. ఇట్లా బెదిరిస్తే బస్తీలలో ఉండే ఒక అమాయక జనాలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఇప్పుడు మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, ఇది ఖచ్చితంగా ఇలాంటి పోకడలు తగ్గించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఆయన సీటు పోయేది లేదు. ఆయనకు ఒక సీటు పెరిగినా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, తగ్గినా ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. అంటే నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీలో మరి ఇంకా వేరే తీరు ఉంటుందో తెలియదు. సో దయచేసి జూబ్లీ హిల్స్ అయినా ఒక కేసు తీసుకొని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అక్కడ ఉన్నది. ఈ రోజు పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నింటినీ ఎఫ్ఐఆర్లు బుక్ చేసి వెంటనే అటువంటి రౌడీలను, ఇప్పుడు ఆయన బోరబండలో ఒక ఆయన డైరెక్ట్ కొడుతున్నాడు. అది కొట్టడం అంటే నువ్వేంది, నువ్వు రౌడీవా లేకుంటే నువ్వు ఇంకేమన్నా, నీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? అక్కడ పోలీసులు ఉన్నారు, ఓ పక్కన పోలీసులు వాళ్ళని ఆపుతున్నారు, ఈయన కట్టబట్టుకొని వెళ్తున్నాడు. సో ఇలాంటి విజువల్స్ మనం మీడియా ద్వారా చూసాం. మీ ప్రైమ్ నైన్ ద్వారా ఇందాక కొన్ని వీడియోస్ చూస్తున్నాను నేను ఈ డిబేట్ కన్నా ముందు. సో ఆ వీడియోస్ లో చాలా క్లియర్ గా రౌడీలను వాళ్ళని చూపిస్తున్నారు. సో ఎందుకు ఇంత డెస్పరేట్ గా ముఖ్యమంత్రి ఉన్నాడో అర్థమైతలేదు. సో దయచేసి పోలీసులకు నా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రోజు పెట్టిన కేసులను చాలా సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ టైం జరిగిన 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ టైం ఈ రోజు డ్రోన్ విజువల్స్ తీసుకోవడం జరిగింది. సో మీకు ప్రతి గల్లీలో ఏం జరిగింది, ఎవరు డబ్బులు వంచారు, ఎవరు చీరలు వంచారు, ఎవరింట్లో వెళ్ళి బెదిరిస్తున్నారు అనేది క్లియర్ గా మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. 2, వీధులలో టేబుల్ల దగ్గర జరిగిన గొడవల విజువల్స్ ఉన్నాయి. సో రేపో ఎల్లుండో భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి, సిఇఓ తెలంగాణ గారికి ప్రత్యేకమైన వినతి మేము అందించాలనుకుంటున్నాము. ఇలాంటి దౌర్జన్యాలు ఏదైతే రౌడీ మూకలు ఉన్నాయో వాళ్ళందరి మీద ఈ రోజు పెట్టిన కేసుల మీద ఒక ప్రత్యేకమైన సిట్టో లేకుంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే త్వరలో ఇంకొక 2-3 నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం. ఇలాంటి రౌడీలు ఇంకా మితిమీరిపోయి మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము ఏదైనా చేసుకోవచ్చు అని ఇంకా గన్ కల్చరు, బాంబుల కల్చరు, రౌడీల కల్చర్ పెరిగింది అనుకోండి, ఇంకా మన సురక్ష హైదరాబాద్ పక్కన గ్లోబల్ సిటీ అని చెప్పుకునే హైదరాబాద్ ఈ రోజు ఇటువంటి రౌడీలకు కేంద్రంగా మారితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అది ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా పోలీసులు అర్థం చేసుకోవాలి. మా వినతి ఏంటంటే పోలీసులకు, ఎలక్షన్ కమిషన్ కు స్పెషల్ గా ఈ రోజు జరిగిన అంశాలను మీరు పరిగణలోకి తీసుకోండి. ఫైనల్ సార్, సత్యం గారు 800 సీసీ కెమెరాలు పెట్టారు, డ్రోన్ తోని చాలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉంది. ప్రత్యేకించి బీజేపీకి ఎందుకు పర్సెంటేజ్ అంతగా తగ్గడానికి రీజన్ ఏంటంటారు? గతంలో 26,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకు పోటీ చేసినప్పుడు. తర్వాత కిషన్ రెడ్డి గెలిచినప్పుడు ఇదే సెగ్మెంట్ నుంచి 67,000 ఓట్లు వచ్చినాయి. సహజంగానే బీజేపీకి నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా అడ్వాంటేజ్లు ఉంటుంది, ఓటింగ్ కూడా చేస్తారు. ఉదాహరణకు పార్లమెంట్ సీట్లు 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అందులో ఒకటి మోడీ ఫ్యాక్టరు, రెండవది నేషనల్ పార్టీ బీజేపీకి ఇంకో ఆల్టర్నేట్ లేకపోవటం వల్ల అధికారంలోకి వచ్చేది బీజేపీ, ప్రధానమంత్రి అయ్యేది మోడీ,
అనే ఒక అబ్సల్యూట్ థీమ్ తోటి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. దాంతో ఆ విధమైనటువంటి రిజల్ట్ వచ్చింది. కానీ లోకల్కి వచ్చే వరకల్లా అంటే పార్లమెంట్ నుంచి అసెంబ్లీ నుంచి జడ్పీటీసీ నుంచి లోకల్కి వచ్చే వరకల్లా బీజేపీకి ఆ స్థాయిలో నెట్వర్క్ లేదు, ఇంకా నెట్వర్క్ ఏర్పడలేదు. ఆ నెట్వర్క్ ఏర్పడటం వల్ల కింది స్థాయిలో ఆ రిజల్ట్స్ రావట్లేదు. ఉదాహరణకు పోయినసారి 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది, కానీ జడ్పీటీసీ ఎలక్షన్లకు వస్తే 15 లోపే జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. అట్లాగే ఎంపీటీసీలు 150 అరౌండ్ అట్లున్నాయి. 4 పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి వాటికి చాలా రావాలి. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా బీజేపీ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కిషన్ రెడ్డికి 67,000 వచ్చాయి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, ఆల్టర్నేటివ్ గా మోడీకి కూడా ఇంకో మనం ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం లేదు. ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు బీజేపీకి ఉంటుంది. అదే లోకల్ లెవెల్కి వచ్చే వరకల్లా ఆ ఓటింగ్ పడదు. అంటే అసెంబ్లీ సెగ్మెంట్ లో వచ్చినటువంటి 26,000 ఓట్లే నిజమైన ఓట్లు అనుకోవాలి. పార్లమెంట్ వచ్చేటువంటి ఓట్లు వేరే ఉంటాయి, గాలి అది నేషనల్ ఆల్టర్నేటివ్ చూసేటువంటి ప్రచారం. తర్వాత ఇప్పుడు బీజేపీ మన మిత్రుడు అన్నట్టుగా లేదు రేపు ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఓట్లు ఎక్కువ వస్తాయంటే ఖచ్చితంగా 25,000 కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తే, గతంలో అసెంబ్లీ సెగ్మెంట్ కన్నా ఎక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది. బీజేపీ ఓటింగ్ శాతం ఎంత పెరిగితే 30,000, 40,000, 50,000 అట్లా పెరిగితే కాంగ్రెస్ మెజారిటీ పెరుగుద్ది బీఆర్ఎస్ మీద. అట్లా కాదు, బీజేపీ ఓటింగ్ 30,000 నుంచి ఇప్పుడు వాళ్ళు అంతా మనకు వచ్చే ఎగ్జిట్ పోల్స్ 7% అంటారు. అంటే 50% అంటే 2 లక్షల పోల్ అయితే 7% అంటే 14,000 ఓట్లే వస్తాయి. కాబట్టి అట్లా 7%, 6% చొప్పున తగ్గితే దేర్ ఈజ్ ఎ డేంజర్, వెరీ డేంజర్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్. కాబట్టి నియరెస్ట్ గెలిస్తే బీఆర్ఎస్ కూడా గెలవచ్చు అనేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి బీజేపీ పోరు చేర్చుకునేటువంటి ఓట్ల మీదనే ఇవాళ వీళ్ళిద్దరు గెలుపోవటంలో ఆధారపడి ఉన్నాయి. మెజారిటీ ఆ గ్యాప్ కూడా వీళ్ళ ఓట్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మన మిత్రుడు అన్నట్టుగా 30,000, 40,000 అట్లా 50,000 సైలెంట్ ఓటింగ్ జరిగిందని అంటే మాత్రం కాంగ్రెస్ మెజారిటీ పెరగటం కాంగ్రెస్ గెలవటం ఖాయం. అట్లాగా వీళ్ళ ఓటింగ్ 7%, ఇంకా ప్రమాదకరంగా 6% తగ్గితే బీఆర్ఎస్ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి స్థితి ఉన్నది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే బీజేపీ పోయి బీఆర్ఎస్ కు వేయండి అని గుసగుస చెప్పటమో, లేదా పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పోయి బీజేపీ గుసగుస చెప్పటమో అనేటువంటిది చెప్పినా తక్కువ ప్రభావం ఉంటుంది. కానీ ప్రజలే ఆల్టర్నేటివ్ ఇదే, ఒక్క మాట, ఆల్టర్నేటివ్ ఇదే, కాంగ్రెస్ కు ఓడించగలిగే శక్తి బీఆర్ఎస్ కి ఉందని భావిస్తే బీజేపీకి తక్కువ ఓటింగ్ వచ్చేటుంటే అవకాశం ఉంది. అంటే ఆల్టర్నేటివ్ అని ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా బీజేపీ అభిమానులు కూడా న్యూట్రల్స్ బీఆర్ఎస్ కి వచ్చే అవకాశం ఉంది. అది రేపు మనకు 14th నాడు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు రాజకీయ విశ్లేషకులు సత్యం గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అమర్ గారికి థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి